ఫాస్ఫేట్ అణువులు కలిగి ఉంటాయి. మనం ఇంతకుముందు ఆల్రెడీ బంధాల గురించి చెప్పుకున్నాం, గుర్తు తెచ్చుకోండి. బంధాల గురించి చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాము? పిండి పదార్థాలలోనేమో గ్లూకోసిడిక్ బంధం, ప్రోటీన్లలోనేమో పెప్టైడ్ బంధం, క్రొవ్వులలోనేమో ఎస్టర్ బంధం ఉంది. మరి కేంద్రకామ్లాలలో ఉన్నటువంటి బంధం ఫాస్ఫోడైఎస్టర్ బంధం, ఫాస్ఫోడైఎస్టర్ బంధాన్ని కలిగి ఉంటాయి. రెండు, డిఎన్ఏలోని న్యూక్లియోటైడ్ ఇలా ఏర్పడినటువంటి లీనియర్ నిర్మాణాన్ని, నిర్మాణాన్ని న్యూక్లియోటైడ్ అని అంటారు. దీన్ని న్యూక్లియోసైడ్ ఇలా ఏర్పడినటువంటి నిర్మాణాన్ని న్యూక్లియోసైడ్ అని అంటారు. అంటే ఒక జత నత్రజని క్షారాలు, ఒక జత డియాక్సిరైబోచక్కెర్లు, ఒక జత ఫాస్ఫేట్ అణువులతోటి ఏర్పడినటువంటి పొడవైన నిర్మాణాన్ని న్యూక్లియోసైడ్ అంటారు. అంటే ఒక న్యూక్లియోసైడ్ మరలా దీనికి సమీపంలో ఉన్నటువంటి మరొక న్యూక్లియోసైడ్ తోటి మరలా దీని కింద ఇంకొక న్యూక్లియోసైడ్ ఉండొచ్చు. ఇలా అనేక న్యూక్లియోసైడ్ల మధ్య బంధం, ఏ బంధం కనిపిస్తుంది? ఫాస్ఫోడైఎస్టర్ బంధం కనిపిస్తుంది. అంటే ఈ ఫాస్ఫేట్ అణువుకు మధ్య మరలా ఇంకొక ఫాస్ఫేట్, ఇలా ఫాస్ఫేట్ అణువుల మధ్య మాత్రమే బంధం కనిపిస్తుంది. కానీ ఈ డియాక్సిరైబోచక్కెర్కు రాబోయే డియాక్సిరైబోచక్కెర్కు ఇలా నిచ్చెన తీసుకుందాం అనుకోండి. నిచ్చెనలోని మెట్లకు ఈ నిచ్చెన మెట్లకి ఎటువంటి బంధం ఉండదు. ఈ నిచ్చెన మెట్టు ఇక్కడ ఉన్నటువంటి నిచ్చెన మెట్లు ఒక పొడవైన నిర్మాణం ఎలాగైతే బంధాన్ని కలిగి ఉంటాయో, అలాగే న్యూక్లియోసైడ్లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ అణువులు ఫాస్ఫోడైఎస్టర్ బంధం ద్వారా న్యూక్లియోసైడ్లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ అణువులు తమ సమీపంలో గల ఫాస్ఫేట్ అణువుల ద్వారా ఫాస్ఫోడైఎస్టర్ బంధాన్ని ఏర్పరుస్తాయి. ఇలా ఏర్పడినటువంటి ఫాస్ఫోడైఎస్టర్ బంధం అనేక సంఖ్యలో న్యూక్లియోటైడ్లను ఏర్పరుస్తుంది. న్యూక్లియోటైడ్ అంటే అర్థమైంది కదమ్మా? ఒక జత నత్రజని క్షారాలు, ఒక జత డియాక్సిరైబోచక్కెర్లు, ఒక జత ఫాస్ఫేట్ అణువులతో ఏర్పడిన నిర్మాణాన్ని న్యూక్లియోసైడ్ అన్నాం. అలా మూడు న్యూక్లియోసైడ్లు ఫాస్ఫోడైఎస్టర్ బంధం ద్వారా, ఏ బంధం ద్వారా? ఫాస్ఫోడైఎస్టర్ బంధం ద్వారా ఇలా న్యూక్లియోసైడ్ ఇలా ఉంది. ఇక్కడ ఇంకొక న్యూక్లియోసైడ్ ఉంది, ఇలా ఇంకొక న్యూక్లియోసైడ్ ఉంది. బాహ్యంగా ఎవరు ఉంటారని చెప్పుకున్నాం? ఫాస్ఫేట్ అణువులు. ఈ ఫాస్ఫేట్ అణువులు అంటే ఈ ఫాస్ఫేట్ అలా కలవబడినటువంటి మూడు న్యూక్లియోసైడ్లతో ఏర్పడినటువంటి నిర్మాణాన్ని న్యూక్లియోటైడ్ అని అంటారు. టైడ్ అనగా కట్ట అని అర్థం. లిటరల్గా మీనింగ్ ఏంది? టైడ్ అంటే కట్ట. సమూహంగా ఏర్పడినటువంటి మూడు న్యూక్లియోసైడ్లతో ఏర్పడినటువంటి కట్ట వంటి నిర్మాణాన్ని న్యూక్లియోటైడ్ అంటారు. దీనినే సాధారణంగా అందరూ జన్యువు లేదా జీన్ అని అంటారు. ఇక్కడి వరకు క్లారిటీ తెచ్చుకోండి, వెరీ ఇంపార్టెంట్. జీన్ అంటే ఏంది? మూడు న్యూక్లియోసైడ్లతో ఏర్పడినటువంటి న్యూక్లియోటైడ్నే శాస్త్రీయంగా జీన్ లేదా జన్యువు అంటాం. ఈ జన్యువు ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ వెనకెళ్దాం. ఒక జీవిలో అవయవాలు ఉంటాయి, అవయవంలో కణజాలాలు ఉంటాయి, కణజాలంలో కణం ఉంటుంది, కణంలో కేంద్రకంలో క్రోమోసోమ్లలో డిఎన్ఏలో మరలా తిరిగి సమాచారం న్యూక్లియోటైడ్ల రూపంలో ఉంటుంది. ఫాస్ఫేట్ అణువుల మధ్య న్యూక్లియోటైడ్ బంధం ఏర్పడినటువంటి ఈ మూడు న్యూక్లియోసైడ్లతో ఏర్పడినటువంటి సంక్లిష్టమైన నిర్మాణాన్ని న్యూక్లియోటైడ్ అంటారు. దీనినే జీన్ లేదా జన్యువు. ఇదే జీన్ లేదా ఒక జీవి యొక్క లక్షణాలను లేదా ఒక జీవి యొక్క ప్రోటీన్ సంశ్లేషణను నిర్ధారించే అతి ముఖ్యమైనటువంటి భాగమే జన్యువు. అంటే ఇది జన్యువు ఏం చేస్తుంది? లక్షణాలను నియంత్రిస్తుంది. ఎలా నియంత్రిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ క్లారిటీ మీకు తప్పనిసరిగా ఉండాలి. ఈ జన్యువు ఏం చేస్తుందంటే ఒక జీవిలోని లక్షణాలను ఎలా నియంత్రిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తల్లిదండ్రులు తెల్లగా ఉన్నప్పుడు పుట్టబోయే శిశువు యొక్క
రంగును నిర్ధారించే మెలానిన్ అనే వర్ణకం కూడా ప్రోటీన్లతో నిర్మితమైంది కదా. అంటే ప్రోటీన్లు కూడా ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి? అమైనో ఆమ్లాలు. ఆ అమైనో ఆమ్లాలను ఎవరు ఏర్పరుస్తున్నారు? జన్యువు. అంటే వంశపారంపర్య లక్షణాలకు మూలాధారమైనటువంటి జన్యువు 3 న్యూక్లియోసైడ్లతో ఏర్పడినటువంటి న్యూక్లియోటైడ్ అనే కట్ట వంటి నిర్మాణం లేదా జన్యువు. దీనిలో మరి అందరికీ ఒకే రకమైనటువంటి జన్యువులు ఉండవు. మరి జన్యువులు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి జన్యువులలో ఎటువంటి ప్రసరణ జరుగుతుందంటే 4 రకాలైనటువంటి నత్రజని క్షారాలు ఉంటాయి. నాలో ఉన్న జన్యు సమాచారం మీలో ఉండకపోవచ్చు, మీలో ఉన్నటువంటి జన్యు సమాచారం ఇంకొకరిలో ఉండకపోవచ్చు. జన్యు సమాచారం ఒకరి నుంచి మరొకరికి మార్పు జరగడానికి కారణమైనటువంటి పదార్థాలు నత్రజని క్షారాలు లేదా నైట్రోజన్ బేస్ పేర్స్. మానవుని యొక్క తలరాతను లేదా మానవుని యొక్క సమాచారాన్ని మొత్తం మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి 4 నత్రజని పదార్థాలు, అవి 4 నత్రజని క్షారాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుడిలో ఒక వ్యక్తికి జన్యు సాంక్రమిత వ్యాధులు రావాలన్నా, ఆ వ్యక్తికి జన్యు సాంక్రమిత వ్యాధులు కనిపించకూడదన్నా, అతనిలో ఎవరి వల్ల అతనిలో ఈ ప్రభావాలు కనిపిస్తున్నాయి అంటే నత్రజని క్షారాలు. డిఎన్ఏలో సాధారణంగా 4 నత్రజని క్షారాలు కలవు. డిఎన్ఏలో 4 నత్రజని క్షారాలు కలవు. 1 అడినైన్, 2 థయామిన్, అడినైన్ థయామిన్, 3 గ్వానైన్, 4 సైటోసిన్. అడినైన్, థయామిన్, గ్వానైన్ మరియు సైటోసిన్. అడినైన్ ఎల్లప్పుడూ థయామిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. అడినైన్ ఎల్లప్పుడూ థయామిన్తో డబుల్ బాండ్ లేదా ద్విహైడ్రోజన్ బంధాన్ని లేదా ద్విబంధాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ అడినైన్ థయామిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి థయామిన్ ఎవరితో బంధాన్ని ఏర్పరుస్తుంది? అడినైన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. అడినైన్ కూడా డబుల్ బాండ్. గ్వానైన్ ఎల్లప్పుడూ సైటోసిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. గ్వానైన్ ఎల్లప్పుడూ సైటోసిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. సైటోసిన్ కూడా ఎల్లప్పుడూ బంధాన్ని గ్వానైన్తో ఏర్పరుస్తుంది. ఇక్కడ మీరు గమనించొస్తే అడినైన్కు థయామిన్కు లేదా థయామిన్కు అడినైన్కు మధ్యలో ఉన్నటువంటి బంధం డబుల్ హైడ్రోజన్ బాండ్ లేదా ద్విబంధం. గ్వానైన్కు సైటోసిన్కు లేదా సైటోసిన్కు గ్వానైన్కు మధ్యలో ఉన్నటువంటి బంధం త్రికబంధం లేదా ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్. త్రికబంధం లేదా ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్. అంటే ఇలా ATGC. అడినైన్కు ఏ అని, థయామిన్ను టీ అని, గ్వానైన్ను జి అని, సైటోసిన్ను సి అనే అక్షరంతో సూచిస్తారు. అంటే అడినైన్ ఎల్లప్పుడూ థయామిన్తో బంధాన్ని, థయామిన్ ఎల్లప్పుడూ అడినైన్తోను, గ్వానైన్ ఎల్లప్పుడూ సైటోసిన్తోను, సైటోసిన్ ఎల్లప్పుడూ గ్వానైన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది కనుక మనకు ఒకవైపు సమాచారం అందుబాటులో ఉంటే దీనికి సమీపంలో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. TACG అన్నాడు అనుకోండి. ఈ ఒకవైపు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక జత నత్రజని క్షారాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒక జత నత్రజని క్షారాల్లో ఒకవైపు జన్యు సమాచారం తెలిసిన పక్కన రాబోయే జన్యు సమాచారాన్ని కూడా గుర్తించవచ్చు. తర్వాత రాబోయేటువంటి జన్యు సమాచారాన్ని కూడా గుర్తించవచ్చు. ఇది డిఎన్ఏకు సంబంధించినటువంటి సమాచారం. డిఎన్ఏలో 3 రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. 1 ఫాస్ఫేట్ అణువులు, 2 డియాక్సీ రైబో చక్కెర, 3 నత్రజని క్షారాలు. నత్రజని క్షారాలు 4 నత్రజని క్షారాలు ఉంటాయి. 1 అడినైన్, 2 థయామిన్, 3 గ్వానైన్, 4 సైటోసిన్. 4 సైటోసిన్ అనే 4 పదార్థాలు డిఎన్ఏలో కనిపిస్తాయి. ఈ డిఎన్ఏ యొక్క రసాయనిక నిర్మాణాన్ని వాట్సన్ మరియు క్రిక్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శాస్త్రీయంగా కనుగొని నిరూపించడం జరిగింది. ఇది డిఎన్ఏకు సంబంధించిన. మరి ఇలా మెలితిరిగినటువంటి నిచ్చెన వంటి నిర్మాణమైనటువంటి డిఎన్ఏలో మెలితిరిగిన నిచ్చెన వంటి నిర్మాణమైన డిఎన్ఏలో సాధారణంగా జన్యు సమాచారం ఒక మెలికకు ఉన్నటువంటి నత్రజని క్షారాల సంఖ్యను ఆధారంగా మెలికకు గల నత్రజని క్షారాల సంఖ్యను ఆధారంగా నత్రజని క్షారాల సంఖ్య ఆధారంగా డిఎన్ఏను 3 రకాలుగా వర్గీకరించారు. ADNA, నెంబర్ 2 BDNA, నెంబర్ 3 ZDNA. సాధారణంగా
ఒక మెలికకు 10 నత్రజని క్షారాలు ఉంటాయి, లేదా 10 న్యూక్లియోసైడ్లు ఉంటాయి. ఒక మెలికకు రబ్బర్ బెలూన్లు ఇలా తిప్పితే ఎలా ఉంటాయి, కట్టగట్టినటువంటి రబ్బర్ బెలూన్లు, అలా ఒక మెలికకు ఉన్నటువంటి సాధారణంగా 10 నత్రజని క్షారాలు ఉంటాయి. సాధారణంగా 10 నత్రజని క్షారాలు ఉంటాయి. అంటే మెలికకు ఉన్నటువంటి నత్రజని క్షారాల ఆధారంగా, నత్రజని క్షారాల సంఖ్య ఆధారంగా డిఎన్ఏను 3 రకాలుగా వర్గీకరించారు. ఏడిఎన్ఏ, బిడిఎన్ఏ మరియు జెడ్డిఎన్ఏ. ఇది డిఎన్ఏ గల సమాచారం, డిఎన్ఏకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఆర్ఎన్ఏ. కేంద్రక ఆమ్లాలు 2 కేంద్రక ఆమ్లాలు అని చెప్పుకున్నాం. ఒకటి డిఎన్ఏ, ఇప్పుడు పూర్తి చేసాం. రెండవది ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ అనగా రైబోన్యూక్లిక్ ఆమ్లం. ఆర్ఎన్ఏ అనగా రైబోన్యూక్లిక్ ఆమ్లం. రైబోన్యూక్లిక్ ఆమ్లం. రైబోన్యూక్లిక్ ఆమ్లం. ఈ రైబోన్యూక్లిక్ ఆమ్లం లేదా ఆర్ఎన్ఏలో జన్యు సమాచారం ఇది డిఎన్ఏతో పోల్చి చూసినప్పుడు ఆర్ఎన్ఏ ఒకే ఒక పోగుతో ఏర్పడినటువంటి నిర్మాణం, ఒకే పోగుతో ఏర్పడిన నిర్మాణం. కానీ డిఎన్ఏలో ఎలా ఉంటుంది నిర్మాణం? డిఎన్ఏలో 2 పోగులతో ఏర్పడినటువంటి నిర్మాణం. మీరు ఎలక్ట్రికల్ వైర్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎలక్ట్రికల్ వైర్ చూశారనుకోండి, ఎలక్ట్రికల్ వైర్లో ఆకుపచ్చ రంగు వైరు, ఎరుపు రంగు వైరు 2 ఎలా అయితే అనుసంధానించబడతాయో డిఎన్ఏలో కూడా నిర్మాణం ఒకదాని మీద ఒకటి ఆవరించి ఎలా ఒకదాని మీద ఒకటి తిరుగుతూ ఉంటుంది. కానీ అటువంటిదేమో 2 పోగులతో ఏర్పడినటువంటి ఎలక్ట్రికల్ వైర్, 2 పోగులతో ఏర్పడినటువంటి ఎలక్ట్రికల్ వైర్ లాంటి నిర్మాణమేమో డిఎన్ఏ. దాన్ని రెండింటిని లాగేశారనుకోండి, ఒక పోగు ఏర్పడితే అది ఆర్ఎన్ఏ. దట్ ఈస్ ఆర్ఎన్ఏ. అంటే ఆర్ఎన్ఏ ఒక్క పోగును మాత్రమే కలిగి ఉంటుంది. అదొక్కటైనా వ్యత్యాసం కాదు. చూడండి, రెండవ వ్యత్యాసం ఏంటంటే పేర్లోనే ఉండదు. డిఎన్ఏలో డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం, ఆర్ఎన్ఏ అనగా రైబోన్యూక్లిక్ ఆమ్లం. డిఎన్ఏ అనగా డిఆక్సీ రైబో, అంటే డిఎన్ఏలో చక్కెర డిఆక్సీ రైబో చక్కెర అయినప్పుడు ఆర్ఎన్ఏలోని చక్కెర ఏ చక్కెర అయి ఉంటుంది? రైబో చక్కెరను కలిగి ఉంటాయి. డిఎన్ఏ డిఆక్సీ రైబోస్ చక్కెరను కలిగి ఉండగా ఆర్ఎన్ఏ రైబో చక్కెరను కలిగి ఉంటుంది. మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో డిఎన్ఏలో 4 నత్రజని క్షారాలు అని చెప్పుకున్నాము. అడినైన్, గ్వానైన్, థయామిన్, థయామిన్ మరియు సైటోసిన్. కానీ ఆర్ఎన్ఏలో థయామిన్ స్థానంలో యురాసిల్ వచ్చి చేరుతుంది. ఎవరి స్థానంలో? థయామిన్ స్థానంలో యురాసిల్ వచ్చి చేరుతుంది. అడినైన్, గ్వానైన్, యురాసిల్ మరియు సైటోసిన్. అడినైన్ థయామిన్ యురాసిల్తోనూ, గ్వానైన్ సైటోసిన్తోనూ బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎలాగైతే డిఎన్ఏను మనం 3 రకాలుగా చెప్పుకున్నాం, అది మెలికకు కలిగినటువంటి నత్రజని క్షారాల సంఖ్య ఆధారంగా 10 నత్రజని క్షారాలను కలిగి ఉందా, 11 నత్రజని క్షారాలను కలిగి ఉందా, 12 నత్రజని క్షారాలను కలిగి ఉందా, దాని ఆధారంగా డిఎన్ఏను 3 రకాలుగా వర్గీకరించి చెప్పుకున్నాం. ఏడిఎన్ఏ, బిడిఎన్ఏ మరియు జెడ్డిఎన్ఏ అని. కానీ ఇక్కడ ఆర్ఎన్ఏ అది ఉన్నటువంటి స్థానం ఆధారంగా, అది ఆక్రమించినటువంటి స్థానం ఆధారంగా ఆర్ఎన్ఏను 3 రకాలైనటువంటి ఆర్ఎన్ఏగా చెప్పవచ్చు. ఎంఆర్ఎన్ఏ లేదా మెసెంజర్ ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, నెక్స్ట్ ఆర్ఆర్ఎన్ఏ రైబోసోమల్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ అది ఉన్నటువంటి స్థానం ఆధారంగా ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎన్ఏలో ఒక జత నత్రజని క్షారాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఒక జత నత్రజని క్షారాలు ఉన్నప్పుడు కేంద్రకంలో ఉన్నటువంటి ఈ ఒక జత నత్రజని క్షారాలు వాటిలో ఉన్నటువంటి జన్యు సమాచారం మొత్తం విశదీకరించబడదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నా శరీరంలో కాలేయ కణంలో ఒక విధి కొరకు ఒక జన్యు సమాచారం ఉంది. మరి కాలేయానికి సంబంధించిన జన్యు సమాచారం మాత్రమే ఉంటుందా? కాదు, కాలేయంలో మొత్తం జీవికి సంబంధించినటువంటి జన్యు సమాచారం అంతా నిక్షిప్తం చేయబడుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ కాలేయంలో ఉన్నటువంటి జన్యు సమాచారంలో కాలేయానికి సంబంధించినటువంటి జన్యు సమాచారం ఇంతే ఉంటే మిగిలిన జన్యు సమాచారం అనేక వేల కోట్ల జన్యు సమాచారం కలిగి ఉంటుంది. ఈ జన్యు సమాచారాన్ని అంతా తొలగించి మన ఆ ప్రత్యేకమైనటువంటి కణంలో ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో అవసరమైనటువంటి కణాలను ఆ ప్రత్యేకమైన సందర్భంలో అవసరమైనటువంటి ప్రోటీన్లను కట్ చేయడానికి, అంటే ఇంత మొత్తం ఉన్నటువంటి జన్యు సమాచారంలో ఒక నిర్దిష్టమైన భాగాన్ని మాత్రమే కట్ చేసేటువంటి ఆర్ఎన్ఏను కట్ చేయడం ద్వారా ఏర్పడినటువంటి ఆర్ఎన్ఏను మెసెంజర్ ఆర్ఎన్ఏ లేదా ఎంఆర్ఎన్ఏ అంటారు. దీనిని సిడిఎన్ఏ లేదా దీనిని డిఎన్ఏ లైబ్రరీ అని అంటారు. దీన్నే డిఎన్ఏ లైబ్రరీ అంటారు. డిఎన్ఏ లైబ్రరీ ఈజ్ నాట్ ఏ డిఎన్ఏ లైబ్రరీ అంటే డిఎన్ఏ కాదు. ఎవరు? ఆర్ఎన్ఏ. ఎటువంటి ఆర్ఎన్ఏ? మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఎవరి నుంచి మెసేజ్లు తెస్తుంది? డిఎన్ఏ నుంచి ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో జన్యు సమాచారాన్ని తొలగించడం ద్వారా, డిఎన్ఏలోని ఒక నిర్దిష్టమైన జన్యు సమాచారాన్ని తొలగించడం ద్వారా ఏర్పడినటువంటి ఆర్ఎన్ఏను మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు. ఎక్కడి నుంచి తెస్తుంది జన్యు సమాచారాన్ని? డిఎన్ఏ నుంచి. ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇది రైబోసోములకు తీసుకెళ్తుంది. అది కట్ చేసినప్పుడేమో దాన్ని మెసెంజర్ ఆర్ఎన్ఏ అన్నాము. అక్కడి నుంచి ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ నుంచి జన్యు సమాచారాన్ని కేంద్రకం నుంచి రైబోసోముల వరకు తీసుకువెళ్ళే ఆర్ఎన్ఏను ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటాము. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఇది కేంద్రకం నుండి రైబోసోముల వరకు జన్యు సమాచారాన్ని తీసుకువెళ్ళే ఆర్ఎన్ఏని టీఆర్ఎన్ఏ లేదా ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అని అంటారు. మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎప్పుడైతే రైబోసోముల మీదకు వచ్చి చేరుతుందో ఆర్ఎన్ఏ, రైబోసోములలో ప్రోటీన్లు అమైనో ఆమ్లాల ప్రక్రియ ప్రారంభమై అనేక సంఖ్యలో అమైనో ఆమ్లాలు జతలుగా ఏర్పడటం వలన ఏర్పడినటువంటి ఆర్ఎన్ఏను రైబోసోమల్ ఆర్ఎన్ఏ లేదా ఆర్ఆర్ఎన్ఏ అని అంటారు. రైబోసోమల్ ఆర్ఎన్ఏ లేదా ఆర్ఆర్ఎన్ఏ అంటారు. ఇది ఆర్ఎన్ఏకి సంబంధించినటువంటి సమాచారం. ఆర్ఎన్ఏ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మెసెంజర్ ఆర్ఎన్ఏ, దీనిని కాంప్లిమెంటరీ డిఎన్ఏ లేదా సిడిఎన్ఏ లేదా డిఎన్ఏ లైబ్రరీ అంటాం. అంటే డిఎన్ఏ లైబ్రరీ అంటే ఒక జీవిలో అవసరం